చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే అని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తనను మూడోసారి గెలిపించారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అభివృద్ధి పనులతో హిందూపురం ముఖచిత్రం మారబోతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లేపాక్షి మండలం మణెంపల్లిలో 2.60 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పులమతి చెరువులో జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత హిందూపురం పట్టణంలో 92.5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. నన్ను 3 సార్లు ఇక్కడ గెలిపించి ఏ ఘనత అయితే వాళ్ళు నాకు ఆపాదించారో అదే ఘనతతో ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, మిగతా అన్ని వసతులు కలిగించడానికి 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది కూడా త్వరగతిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందుకు రూపురేఖలు మార్చి ముఖ్యంగా ఇక్కడ ప్రజలు వాళ్ళంతా సహాయ సహకారాలు, వాళ్ళ ఓపిక, మంచి భవిష్యత్తు ఉంది మన హిందూపూర్కి. ఇప్పటికే అప్పుడే నాన్నగారు ఈ పారిశ్రామిక వాడిని ప్రారంభించడం దూరదృష్టితో, ఆ తర్వాత భౌగోళికంగా మన హిందూపూర్కి అందరి దృష్టి ఈరోజు హిందూపూర్ మీద ఉంది.